ఇది ఒక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. అంటే రెగ్యులర్ జోనర్స్ ఇది కాదు, కాకపోతే ఇలాంటి మూవీస్ ఒక స్పెషల్ ఫీల్ని అయితే ఇస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకే తెలియకుండా మనం అక్కడుండే ఫీల్ని ఇస్తూ ఉంటాయి. సో అలాంటి మూవీస్ జాబితాలో అయితే ఇది చేరుతుంది. ఎందుకు మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం మలై కొటై వాలిబాన్. సో టైటిల్ వెరైటీగా ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో మోహన్ లాల్ గారు అనమాట చాలా బాగా యాక్ట్ చేశారు. తెలిసిందే కదా, ఆయన యాక్టింగ్ అంటే జీవించేస్తూ ఉంటారు. సో మూవీ ఇంకా ఫుల్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో ఇక మూవీ కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఒక వీరుడు 1/1 రాజ్యాన్ని కుస్తీ పోటీల టైప్లో ఉంటాయి కదా, సో మల్ల యుద్ధం ఇలా ఉంటాయి కదా, సో అలాంటి కాంపిటీషన్లో పాల్గొంటూ ఉంటాడనమాట. ఏ రాజ్యం తరపున ఎవరు వచ్చినా కానీ వాళ్ళని ఓడించుకుంటూ వెళ్తాడు. ఈ మధ్యలోనే మళ్ళీ లవ్ కూడా ఉంటుందండి. ఆ లవ్ కూడా మామూలు ఆర్డినరీ పర్సన్తో కాదు, ఏకంగా రాజకుమారితోనే లవ్ ఉంటుంది. సో ఇద్దరు లవ్ చేసుకుంటారు. కాకపోతే ఈయన గమ్యం వేరు. అంటే ప్రతి రాజ్యాన్ని ఓడించుకుంటూ వెళ్ళి ఆయన నెంబర్ 1గా అవ్వాలి అని చెప్పి, అంటే ఆయన్ని ఓడించే వాళ్ళు ఇంకెవరూ లేరు అనుకోవాలి. అలా ఆయన కీర్తిని దక్కించుకోవాలి అని చెప్పి, కీర్తి అంటే అమ్మాయి కాదు, సో ఆ రేంజ్లో ప్రౌడ్ మూమెంట్ సాధించాలి అని ఆయన వెళ్తూ ఉంటాడనమాట. సో అలాంటి ప్రయాణంలో మరి అమ్మాయితో అంటే కష్టం కదా, సో వాళ్ళిద్దరూ కూడా ప్రేమగా దగ్గర అవుతారు బాగా. సో ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. సో ఆమెకి మ్యాటర్ అర్థమవుతుంది, సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆయన కూడా నెక్స్ట్ రాజ్యానికి అయితే వెళ్తాడు. సో ఇలా రాజ్యాల్లో ఒక్కొక్కరిని ఓడించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కో టైప్ అనమాట. ఆ ఫైటింగ్ చూస్తూ ఉంటే మనకి ఇంత సింపుల్గా ఎదుటి మనిషిని కొట్టేయటం అన్నట్టు అయితే చేస్తారు మోహన్ లాల్ గారు. సో అది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే స్టేజ్ షోస్ ఉండేవి కదా, అంటే పురాతన కాలానికి సంబంధించింది అనమాట ఇది. ఇప్పుడు టెక్నాలజీస్ ఇవేమీ కాదు, చాలా సంవత్సరాల క్రితం, అంటే అసలు ఏ టెక్నాలజీ లేకుండా ఆల్మోస్ట్ రాజుల కాలం ఎలా ఉంటుంది, సో అలా ఉన్నప్పుడు అనమాట ఈ స్టోరీ అయితే మాత్రం. సో అప్పుడు ఆయన మరి 1/1 రాజ్యాన్ని గెలుచుకుంటూ వెళ్తే మరి అందరూ అలా ఈజీగా గెలవడానికి ఒప్పుకోరు కదా. సో చాలామంది అయితే కుట్రలు పన్నుతారు, అలాగే ఆయన మీద తెలియకుండా దాడి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాటిని అన్నిటినీ తట్టుకుంటూ ఉంటారనమాట మన మోహన్ లాల్ గారు. సో అలాగే తట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ ప్రయాణంలోనే తన గురించి తనకి నిజం తెలుస్తుందనమాట. ఏంటి అంటే తన తండ్రి పెంచుతున్న అతను కాదు అని చెప్పి, అలాగే తన తండ్రి వేరే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాకపోతే 2 స్టోరీస్ అయితే చెప్తాడు తనను పెంచిన వ్యక్తి. ఒకటేంటి అంటే మోహన్ లాల్ గారి దగ్గర చెప్పేది, నీ తల్లి నిన్ను మీ ఊరంతా కాలిపోతూ ఉంటే తెచ్చి అలా బయటికి వచ్చేసి మాంసం ముద్దలా కాలిపోతే నిన్ను పెంచాను చిన్నప్పటి నుంచి అని ఒక స్టోరీ చెప్తాడు. అలాగే మోహన్ లాల్ గారికి వ్యతిరేకంగా ఒక విలన్ ఉంటాడనమాట. సో ఆ విలన్కి ఏం స్టోరీ చెప్తాడు అంటే మాత్రం, మోహన్ లాల్ గారు పుట్టింది తినక కాదు, నిజానికి వేరే ఒకడు పెద్ద బాడీ బిల్డర్ వచ్చి ఆ టైంలో తనతో కుస్తీ పోటీ చేస్తున్నప్పుడు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు తన గెలుపుతో పాటు తన భార్యను కూడా తీసుకునే హక్కు ఉంటుంది. సో అలా తీసుకొని మోహన్ లాల్ని అంటే వాలీబాల్ని కన్నాడు. కన్న తర్వాత ఆ వాలీబాల్ నేను చేతిలోకి తీసుకొని మెడ నరికేశాను నా భార్యదని చెప్పి చెప్తాడనమాట. సో చాలా బలవంతుడు, మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు దాకా రాలేదు అని చెప్పి చెప్తాడు విలన్తో. కానీ హైలైట్ ఆఫ్ ది మూవీ ఏంటి అంటే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మోహన్ లాల్ గారి క్యారెక్టరైజేషను, అలాగే స్టేజ్ షోస్ చేసే అమ్మాయి మోహన్ లాల్ గారిని ఇష్టపడుతుంది, కానీ అతనికైతే నచ్చదనమాట. ఒక వేలో వెళ్తూ ఉంటే, అంటే ఏదో ఒకటి సాధించాలి అనే కసితో వెళ్తూ ఉంటే మధ్యలో ఈ బంధాలు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన ఫాలో అవుతూ ఉంటారనమాట. కాకపోతే ఈ లోపు మొత్తంగా ఎలా అల్లుతారు అంటే మాత్రం కథ, మోహన్ లాల్ గారి తమ్ముడు అలాగే తనని తండ్రిగా భావిస్తూ ఉండే వ్యక్తి, వీళ్ళు ఒక టీమ్గా ఉంటారు. అలాగే వాళ్ళ తమ్ముడు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి అతనితో పాటు వచ్చేస్తుంది, చివరికి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది అనమాట వాళ్ళ తమ్ముడితో. కానీ ఇక్కడ ఎంత దారుణంగా కదలుతారంటే మోహన్ లాల్ గారే ఆ ప్రెగ్నెన్సీకి కారణం అని చెప్పి చెప్తారనమాట. సో నిజంగా వాళ్ళ తమ్ముడు అపార్థం చేసుకుంటాడు, మోహన్ లాల్ గారిని అప్పటి వరకు పెంచిన అతను అపార్థం చేసుకుంటాడు అనమాట. సో ఇద్దరు కలిసి అయితే మాత్రం మోహన్ లాల్ గారే రాంగ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలోనే తన తమ్ముడిని అలాగే తన తమ్ముడి వైఫ్ని కూడా విలన్ అయితే చంపుతాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా
తన తమ్ముడికి సొంత తండ్రి ఉన్నాడు కదా, ఈయనకంటే లేరు కానీ సొంత తండ్రి ఉన్నాడు కదా. సో అతనైతే మాత్రం వెంటనే మోహన్ లాల్ గారిదే రాంగ్ అనుకొని, నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండి ఇన్ని రోజులు నేను నీకు నేర్పించాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎదుర్కోవాల్సి వస్తుంది, నీకంటే మంచి యోధుడిని నేను తీసుకొస్తాను అని చెప్తారనమాట. సో అలా అయితే ప్లాన్ చేస్తారు. మోహన్ లాల్ గారు ఈ మధ్యలో ఆంగ్లేయులతో పోటీ పడతారు, అందరినీ ఓడించుకుంటూ వెళ్తారు. చివరికి ఆయన మీద విషప్రయోగం జరిగినా కానీ తట్టుకొని నిలబడతారనమాట. సో అంత కష్టపడుతూ ఉంటారు మోహన్ లాల్ గారు. కానీ హైలైట్ ఆఫ్ ది ట్విస్ట్ ఏంటంటే మాత్రం రెండో పార్ట్ కూడా ఉంది. రెండో పార్ట్లో మోహన్ లాల్ వర్సెస్ మోహన్ లాల్, ఇది మాత్రం హైలైట్గా ఉంది భయ్య. కాకపోతే మూవీ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. మనం ఓపిక్గా చూడగలిగితే మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ అని తెలుస్తూ ఉంటుంది. మనం ఎక్కడ స్కిప్ చేయటం కానీ ఇలా చేయకూడదు, చివరి వరకు చూడగలిగితే ఓపిక్గా చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట మూవీ అయితే మాత్రం. సో సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, సెకండ్ పార్ట్ వచ్చాక అది కూడా రివ్యూ చేద్దాము. ఈ పార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.